హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేనైతే ఊరి నుంచి ఇప్పుడేనండి జస్ట్ అలా వచ్చాను. ఎదురు అంటే మా తమ్ముడు పెళ్ళి ఉంటే ఊరికి వచ్చాను. నేను ఉదయం బయలుదేరి నేను అక్కడ 10ంటికి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 12:30 దాటింది. ఇప్పుడే అట్లా ఎదురు నడుస్తున్నారు. నేను వచ్చాను. మా ఇంటి దగ్గర నుంచే స్టార్టింగ్ అయింది. చూడండి, వాళ్ళ ఇంటికాడి నుంచి మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి నేనైతే వచ్చేసాను. అందరైతే భలే పట్టు చీరలు కట్టుకొని బాగా రెడీ అయ్యి ఇంకా ఊరు అంటే తూర్పు ఇంటికాడి నుంచి తూర్పు వైపు చాలలోకి వెళ్ళి అక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటారు. మనకల్లి టౌన్లో అయితే ఇట్లా ఎదురు నడిచేది ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మా ఊర్లో అయితే బాగా చేస్తారు. అంటే ఇలా చేస్తారు. మాకల్లి మొత్తం అయితే రెడీ అయ్యి వెళ్తున్నారు. మా ఊళ్ళో అందరూ హాయ్ చెప్తున్నారు. మా బాబాయ్ అండి, ఇదిగో తనే మా బాబాయ్. హాయ్ చెప్తుండు. హాయ్ చెప్పండి. పక్కన ఉంది మా తమ్ముడే. మా మరదళ్ళు వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు. వాళ్ళు మా మరదళ్ళు అంటే మా తమ్ముడు భార్యలు, అన్న భార్యలు అండి. వాళ్ళందరూ అందరైతే హాయ్ చెప్తున్నారు. తను కూడా మా మరదలే, ఇంకో తమ్ముడు భార్య. అందరు మా ఊరోళ్ళే. తెగ సిగ్గుపడిపోతున్నారు వాళ్ళంతా. వీడియోలో కనపడి అందరూ హాయ్ చెప్పమంటే చెప్తున్నారు. మన ఛానల్ ద్వారా వాళ్ళందరికైతే హాయ్ చెప్పండి. అందరైతే ఎదురు నడుచుకుంటూ వెళ్తారు. చూడండి, మా మేనత్త, మా పెద్దత్త అనమాట, నాన్న వాళ్ళ చెల్లెలు, పెద్ద చెల్లెలు. తను ఆ ముద్దు పెట్టింది అయితే మా పెదనాన్న కూతురండి, మా అక్కయే. అలా ఏదో జోక్గా అలా అయితే ముద్దు పెడుతుంది. ఇలా ఎదురు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆమెకి అయితే వెంకటేశ్వర స్వామి ఇలా ఒంట్లోకి వచ్చాడు. నిజంగా అలా వస్తారో నాకైతే తెలియదు, కానీ మా ఊర్లో అయితే 2-3 అయితే ఇలా ఒంట్లోకి అయితే వస్తారండి. ఇలా అందరూ ఊరు మొత్తం అంటే వాళ్ళ ఇంటికాంచి తూర్పు వైపు ఎంత ఊరుంటే అంత ఊరైతే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తారు. అందరు బాగా చీరలు అయితే కట్టారండి మా ఊర్లో. నేనైతే చీర కట్టుకోలేదు, ఎందుకంటే జర్నీలో నాకు చీర అంత కంఫర్ట్గా ఉండదు. దానితోడు మనకి చీర కంఫర్ట్గా ఉండదని చెప్పేసి నేనైతే చీర కూడా తెచ్చుకోలేదు. నైట్ ఫంక్షన్కి కూడా అంటే నైట్ పెళ్ళికి కూడా నేను డ్రెస్సే తెచ్చుకున్నానండి. ఇంకా మొత్తం అయితే అంత లెక్క వెళ్తుంటే అందరైతే ఇలా వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచేటప్పుడు ఎదురు నీళ్ళైతే పోసి కాళ్ళకి దండం పెట్టి దేవుడి దగ్గర డబ్బులు వేసి దండం అయితే పెట్టుకుంటారండి. ఆ డబ్బులని వెంకటేశ్వర స్వామికి అంటే తిరుపతి అయితే తీసుకెళ్తారు. వాళ్ళు దారి ఖర్చులు పెట్టుకుంటూ తీసుకెళ్తారు, లేకపోతే తీసుకెళ్ళి ఉండీలు వేస్తారో. కానీ ఇలా అయితే నడుచుకుంటూ అయితే మొత్తం అయితే వెళ్తారు వెంకటేశ్వర స్వామికి. ప్రతి ఒక్కళ్ళు అయితే కాళ్ళ మీద నీళ్ళు అంటే వారు పోసి కొబ్బరికాయ అయితే కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటారు, లేదంటే దేవుడి దగ్గర డబ్బులు పెట్టి అలా దండం అయితే పెట్టుకుంటారండి. చూడండి, ఇలాగా మామూలుగా ఇది ఎండాకాలం కదా, ఒకలారు పోసినా అక్కడే పీల్చిపోతున్నాయి. అందుకని చెప్పేసి ముందు పక్క ట్రాక్టర్ అయితే నీళ్లు పోసుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే పెళ్లి కొడుకు కాళ్ళు అయితే బాగా కాలిపోతాయి కాబట్టి అందుకని చెప్పేసి ముందు నీళ్ళ ట్యాంక్ అయితే నీళ్ళు పోసుకుంటూ వెళ్ళిందండి. ప్రతి ఒక్కళ్ళు అలా నీళ్ళు పోసి ఎవరింటి ముందు వాళ్ళు బాగా స్నానం చేసి బాగా వెంకటేశ్వర స్వామికి అయితే దండం అయితే పెట్టుకుంటారండి. ప్రతి ఒక్కళ్ళు మా ఊర్లో ఇలా చేసుకుంటారు. ఎదురు నడవడం అయితే ఇలాగే నడుస్తారు. ముందు కొంచెం ముందుకెళ్ళాక ఊరి చివరిని వెళ్ళాక కొంచెం ఇటుకరాలు పెట్టి చేస్తారండి. అది కూడా చూపిస్తాను, చూసేయండి. అలా ఇటుకరాలు పెట్టి ఇటుకల మీద నుంచి పెళ్లి కొడుకుని అలా దాటించుకుంటూ గోవింద గోవిందని గోవిందనామాలు కొట్టుకుంటూ ఇలా చూడండి అలా తీసుకెళ్తారు. ఒకసాటికి అలా వెళ్ళాక ఒకసాట సాప అయితే వేసి దాని చుట్టూ వారు పోసుకుంటూ ఒకళ్ళ ముందు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు మొత్తం ఎలా అయితే 5 ట్రిప్పులో ఏమో 5 రౌండ్లు అయితే తిరుగుతారండి వారు పోసుకుంటూ. అబ్బాయిని ముందు పక్క వారు పోసుకుంటూ ఇంకా కొబ్బరికాయలు నీళ్లు అన్నీ పట్టుకొని వాళ్ళైతే తిరుగుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఆ చెట్ల కింద నిలబడ్డారండి. ఎండాకాలం కదా, బాగా ఎండగా ఉంది. మంచి ఎండకండి. నేను 12:30 1ంటికల్లా వచ్చా కదా, 1ంటికి అయితే స్టార్ట్ అయ్యారు. ఇంకా భోజనాల టయానికి మొత్తం అంటే కార్యక్రమం మొత్తం అయిపోయేసరికి భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయి. చూడండి, వాళ్ళు తెచ్చినవి అన్నీ ఆడ ఎదురుగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టాలి. ఎదురుగా మొత్తం తిరిగారు కదా. ఇప్పుడైతే మన్నాయి మా వదిన అంటే అన్న వదిన కొడుకండి, కాకపోతే చిన్నప్పటి నుంచి అక్క అని పిలుస్తాడు, అల్లుడు అనమాట. తర్వాత అన్నయ్య కొబ్బరికాయ కొట్టాక ఊరికి అది పొలిమేరల మీద ఉండే రాయి అనుకుంటాండి, నాకు కూడా క్లారిటీగా తెలియదు, నేను అడగలేదు వాళ్ళని. దానికైతే ప్రతి ఒక్కరు మా వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఎదురు నడిచి అక్కడి నుంచి వచ్చి అక్కడికి పసుపు కుంకుమ అవన్నీ వేసి కొబ్బరికాయ పెళ్లి కొడుకు చేత కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టిస్తారు. అక్కడ వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంట్లో వాళ్ళు ఇంకా తెచ్చిన వాటిల్లో ఈ ప్రసాదం అంటే వడపప్పు పానకం అవన్నీ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారండి. అది మా ఊర్లో ఫస్ట్ నుంచి ఈ ఆచారం అయితే ఉంది. మీ కళ్ళు కూడా ఇలా ఆచారం ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? మా కళ్ళు అయితే ఇలా అయితే చేస్తారు. వీళ్ళిద్దరైతే వాళ్ళ చెల్లెళ్ళు, పక్కనున్న అబ్బాయి అయితే వాళ్ళ బామ్మర్ది. వీళ్ళందరూ అయితే చూడండి అట్లా కొబ్బరి ముక్కలు అంటే కొబ్బరికాయలు కొట్టారు కదా, ఆ ముక్కలన్నీ ఇట్లా ప్రసాదంలో కలిపి మనం వడపప్పు పానకం ఎలా పెడతారో సేమ్ అలాగైతే పెట్టేస్తారు. పెళ్లి కొడుకు మధ్యలో ఉన్నాడుగా,
వాడు ఫ్రెండ్స్ అండి. వీళ్ళల్లో ఒకరికి ఇద్దరికి పెళ్ళి అయింది, అంతేగాని ఎవ్వరు పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి చేస్తున్నారా, పెళ్ళి అవుతుందిరా, బలి అవుతున్నారా అన్నట్టు వాళ్ళైతే కామెంట్ చేసుకుంటూ ఒక గ్రూప్ ఫుట్ అయితే దిగారు. తర్వాత పలారం తీసుకొని అందరైతే పానకం దాగి అక్కడి నుంచి అయితే బయలుదేరి చిన్నగా భోజనానికి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే ఎదురు నడిచిన వచ్చిన చుట్టాలకి ఇక్కడ మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికైతే భోజనాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనాలు, నైట్ అండి పెళ్ళి, నైట్ మళ్ళీ భోజనాలు ఉన్నాయి. కాకపోతే వచ్చిన వాళ్ళకి కూడా భోజనాలు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా మళ్ళీ భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు, నైట్ కూడా భోజనాలు పెడతారు. మాకల్లి అంతేనండి. ఇంకా పెళ్లి కొడుకు ఇంటికి పెళ్లి కూతురు వస్తుందండి నైట్ పూట. ఇంకా నైట్ కదా పెళ్ళి, కొంచెం సందకాడే వచ్చింది. పెళ్లి కూతురు ఆయమ్మాయే ఫోటోలో బాగుంది కదా, రియల్గా ఎలా ఉంటుందో నాకు వీడియోలో చూపిస్తాను. మా అక్క భోజనం చేస్తా హాయ్ చెప్తుంది, మీకు హాయ్ చెప్పండి. ఇంకా నేను కూడా ఇంకా అంతా తిరిగి వచ్చాను కదా, ఇంకా రాగానే ఇంకా నేను జ్యువెలరీ అయితే ఏం వేసుకోలేదు, రెడీ కూడా ఏం అవ్వలేదు, జస్ట్ ఎలా వచ్చాను అలాగే ఇంకా ఎదురు నడటం అయిపోయిద్ది అని చెప్పేసి ఇనికి తెల్లి ఇంకా అక్కడంతా ప్రోగ్రామ్ అయిపోయినాక ఇంకా వాళ్ళతో పాటు వచ్చి భోజనం అయితే చేశాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పెళ్లి వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బాయ్ మరి.